10 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం? 5 ఏళ్ళు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలమంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజల నెత్తి మీద ఎక్కడ లేని ట్యాక్సులు ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కలిగించి డెవలప్మెంట్ లేకుండా చేసి ప్రజలకి రోజు రోజుకి దిగజార్చేసి వ్యాపారాలు లేక ఏమీ లేక ప్రజలు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడే కదా రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రం బాగు చేయాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన డెవలప్ చేసి చూపించి ముందుకెళ్తారు. దాని ద్వారా సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. మళ్ళీ వీళ్ళే ఉంటారు, మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అవుతారు, ఆయనే ప్రధానమంత్రి అవుతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కేరళతో భేటీ అయ్యి జగన్ 2.0 ఈసారి భిన్నంగా ఉంటుంది, తర్వాత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందో, ఈసారి మనకి అధికారంలో వస్తాం. జగన్ ఆల్రెడీ 2.0 చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నిన్న పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది, దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే. కరెంటు బిల్లు తగ్గిస్తా ఉంటే అక్కడ పోయి కూర్చుంది కరెంటు బిల్లు. వీళ్ళు ఈ నెల బిల్లులు చూడండి, ఒకటి ఎంత ఈ నెల బిల్లులు మీరు వెళ్ళి చూస్తే ఎంత చూడదు. మరి అది ఎన్నికల ప్రచారాల్లో ఉన్న కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అంటే పెంచుతాం లెక్క, తగ్గిస్తాం అంటే వాళ్ళు పెంచుతాం లెక్క. అది అర్థం నీకు తగ్గిస్తాం అంటే పెంచాం లెక్క. ఇప్పుడు నేను అంటాను కదా, ఎవరు కరెంటు బిల్లు చూడండి, అది తగ్గిస్తాం అంటే పెంచుతాం లెక్క. అంటే గతంలో ఎలా ఉండేది అంటారు? ఎవరు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో ఎలా ఉందనేది ఇప్పుడు జనాలు మార్పుగా ఉన్నాయి కదా. మీ కోట్లు వేసింది, మీ కోట్లు అయితే మీరేం చేస్తున్నారు? తగ్గిస్తామని చెప్పి ఈ నెల బిల్లులు అంటుకున్నాయి. ఒకటి కరెంట్ బిల్లు షాక్ వస్తుంది. అది నేను అన్నాం కదా, మీరు బిల్లు చూడండి ఎవరికైనా వెళ్ళి. అది విషయానికి వస్తే పథకాలు నీకు తెలియదు ఏముంది. అమ్మఒడి ఇప్పుడు 2 సార్లు పడింది, ఒకసారి కదా 2 సార్లు పడింది అమ్మఒడి. అమ్మకు పడింది, పిల్లకి 2 పడింది, 30 ఏళ్ళు అమ్మఒడి. మీకు తెలియదు ఏముంది? 15,000 కదా. అమ్మకు కూడా వేస్తున్నారు. ఇదివరకు బాబు ఉంటే అమ్మఒడి వేసి పిల్లలు పంపించడానికి అమ్మ కూడా వేస్తున్నారు. మరి ఇంకా ఎవరో పథకాలు ఏమి రాలేదు అంటున్నారు. అరే అమ్మ నీకు తెలియదే ఉందనా? మీకు ఒక్కరికే వచ్చినాయి, మా దేశం అంతా వచ్చినాయి పథకాలు. అబ్బో డబ్బు బట్టలు నొక్కుతూ అన్నారు. వాళ్ళు నొక్కమని తెలిసింది. అవునా కదా నువ్వు చెప్పు. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఏముంది ఖాళీగా ఉంది లేని అనేది ఎలక్షన్ ముందు మీకు తెలుసుగా. ఇప్పుడు నువ్వే కొత్తగా రాలేదుగా బాబు, నేను కొత్తగా వచ్చాను నాకేం తెలియదు అనుకుంటా. నువ్వు కొత్త 40 సంవత్సరాలు అనుభవం కలవాడు. నువ్వు ఏమి తెలియదు వస్తే బాబు ఆయనకేం తెలియదు, కొత్తగా వచ్చినా అనుభవం పడి కొంత టైం పడితే. 40 సంవత్సరాల అనుభవం ఉందా నీకు? ఇంకేం చెప్పు. టైం పడుతుంది, రాష్ట్ర టైం పడుతున్నప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి. రేపు పంచపక్ష మరాలను పెడతా అంటే నేను బతుకుండాలి, నువ్వు పెడతాకి. రాష్ట్ర ఖజానా కళ్యాణ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇప్పుడు జనం ఎక్కిపోతున్నారు. స్టార్ట్ వచ్చేది వరక అగా నానా మాట చెప్పామంటే నిలబెట్టుకున్నాడు గొప్ప మనిషి. నోట్లో నరలేని మాటలు అందరూ ఇస్తారు, 100 నెరవేర్చేది హామీలు. ఇప్పుడు కరెంట్ బిల్లు తగ్గిస్తా ఉన్నారు, నువ్వు తగ్గొద్దు, అలా ఉంచు చాలు. ఖజానా ఖాళీ ఉన్న సంగతి మీకు తెలుసు, తెలీదా? ఇప్పుడు ఎలాగలాగా కూర్చోవాలి ముందు, తర్వాత జనాల మాటలు వాళ్ళు ఎవరు అవుతాయి, మన ఎవరు మనది. రాజకీయం ఎలా ఉంది చెప్పండి నాన్న? ఒక వ్యాపారం, అన్నింటిలో కల ఒక వ్యాపారం. వచ్చే 2-3 తర్వాత సంపాదించుకుని వెళ్ళిపోయామా. నిక్కచ్చిగా ఉండేది ఒక వాటర్ ఒక్కటే. ఆడి నుంచి మనది అనుకుంటాం, ఆడికి గెలవంగా దాంట్లో చెప్పిపోతున్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? అయ్యా ఎందుకు బాబు ఎలా ఉందంటారు? పనితీరు ఎలా ఉంది? ఏముంది మీరు పల్లి బాగానే ఉంది, ఆడుతున్నాయి. గతంలో ఎలా ఉండేది అంటారు? ఎప్పుడైనా ఒకలాగా ఉంది, అప్పుడైనా ఒకలాగా ఉంది, ఇప్పుడైనా పని చేసేవాడికి ఎప్పుడూ ఒకలాగా ఉండదు. అది మరి ఇప్పుడు కొంతమంది గతంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వం ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు అంటారు కదా. అంటే కొన్ని ఇప్పుడు 3,000 రూపాయలు పెంచి 4,000 చేశాడు. 3,000 6,000 చేశాడు. అన్నీ చూడాలి కదా వాళ్ళు కూడా. మనం అనుకున్నట్టు వచ్చి ఇప్పుడు మనం ఏముంది, ఏదో చెప్తాం, ఏదో వస్తాం, అయిపోతాం. అది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ ఆయన కొత్తగా వచ్చాడు కదా, నిదానంగా ఉంటుంది. కొత్తగా వచ్చినోడికి పాతగా వచ్చినోడికి తేడా ఉంటుంది కదా. ఆయనది ఏముంటుంది, అసలు ఆయన ముఖ్యమంత్రి అసలు ఉన్నాడు.
అంటే వ్యవహార శైలి కానీ మాట తీరు కానీ ఎలా ఉందంటారు ఎవరిది పవన్ కళ్యాణ్ గారు? ఆర్టీఏ ఉంది, మనం ఎక్కువ ఆలోచించాలి. అది మా పని గురించి మేము ఆలోచిస్తాం, టాపిక్ పనుల గురించి వాటి గురించి ఆలోచిస్తాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి అలాగే బస్సు వేశారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. ఎలా నేను ఎప్పుడు వార్తలు ఎక్కువ చూడను. ఏదో ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయం ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాలకి మేము దాంట్లో లేవు, పథకాలు ఇంకేం ఎంప్లాయీస్ అంటే సరే సార్, మరి ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అంటున్నారు. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ఇంకా తెలియాలి, అప్పుడే టైం ఇవ్వాలి కదా. ఏంటంటే 2 సంవత్సరాలు అయితే కానీ ఎవరి సంగతి ఏంటో తెలియదు. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు అంటున్నారు, మరి అయితేనే అయితే అవుద్దని అనుకుంటున్నాం. అవుతుందా లేదా అనేది ఇంకా అది దేవుడి దయ. అమరావతి కనుక మనకు పూర్తి అయితే ఎలా ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. ఏం చెప్పలేమమ్మా, అక్కడ ఫ్యాక్టరీలు వస్తేనే కదా ఏదైనా ఎవరికైనా ఉద్యోగాలు. రానప్పుడు ఇదంతా ఊహాగానాలి, కరెక్ట్గా చెప్పే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా కనుక ఇన్ని గొడవలు జరుగుతుంటే ఆయన ఏం పట్టించుకోవట్లేదు. చాలామంది గొడవ చేస్తున్నారు దాని మీద కూడా. ఏంటి ఆయన ఏం పట్టించుకోవట్లేదు, ఏంటి ముందు చెప్పింది ఒకటి ఇప్పుడు చెప్పింది ఒకటి. ఆయన ఏం స్క్రీన్లోకి రావట్లేదు. గొడవ జరిగితే 2వ రోజు కనపట్టలేదు అసలు. స్టేట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు ఏటిలో. అది మనమేం చెప్పగలుగుతాం, ఎవరి పనితీరు వాళ్ళది. దీన్ని మనం పెద్ద కామెంట్ చేయకూడదు, నో కామెంట్స్. వీటి మీద రేపు ఏం బాగా చేస్తాడేమో రేపు తెలియదు కదా, దాని గురించి మనం ఇప్పుడే ఖండించలేము, అలాగనే పొగడలేము. నా తిరుపతి ప్రజలకు తిరుపతితో పొలానికి బస్సు వేశారు పవన్ కళ్యాణ్ గారు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. మంచిదేగా, ఆధ్యాత్మికంగా ఆయన అదే అంటున్నాడు. నేను దేవుడికి ఎక్కువ ఇది చేస్తాను, మంచిది. అలాంటి పనులు చేయాలి, కొన్ని చెప్పిన దానికి చేసేదానికి తేడా చేసుకుంటే బాగుంటుంది. 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య క్రియేట్ చేసి, ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు డ్రామాలు చేస్తున్నారు, కులమత భేదాలను రచ్చగొడుతున్నారంటూ కూడా లోకేష్ గారు చెప్తున్న మాట మీరేమంటారు? ఏమండి, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మద్యం కొన్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ బుల్లెట్కి లైట్ ఊడిపోయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంతా క్లియర్గా సీసీటీవీలు అన్నీ చూపించారు కదా. అదే లేకపోతే ఇది ఒక హత్య కింద క్రియేట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడు, వాడొక ఎదవ. వాడికి పరిపాలన రాదు. 151 మందిని ఇచ్చారు చేసుకోమని, కానీ వాడికి చేతగాక పిచ్చిగా బూత్ మందుల చేత బూతులు తిట్టించుకుంటూ అలా విధంగా చేసి ఈ హత్యను కూడా ఒక రాజకీయ హత్య కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది